పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించును. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, నిరంతరము మమ్మల్ని కాపాడుతున్న దేవుడు తండ్రి, నీ కృపా సత్యములను ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడు అయిన తండ్రి, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నిన్ను కలిగిన వారి ఎడల తండ్రి, నిన్ను నమ్మిన వారిని తండ్రి నీవు ఎన్నడూ విడిచిపెట్టవు తండ్రి. వారి స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడివి. మనుషులు మర్చిపోవచ్చేమో కానీ దేవా నువ్వు ఎన్నడూ విడిచిపెట్టవు తండ్రి. నాయన చేసిన మేలు మనుషులు మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా ఉండొచ్చేమో కానీ ప్రభువా దేవా, నీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు తండ్రి మీరు మాయందు ఎంతో కృప చూపి ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచుచున్న దేవుడివి తండ్రి. మా కష్టంలో, మా అనారోగ్య పరిస్థితుల్లో, మా శ్రమలో మేము ఒంటరి వారు అనుకున్నప్పుడు దేవా మీరు మీ కృపా సత్యములను ప్రభువా మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి తండ్రి నిరంతరము నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు బాబు. నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కాపాడండి తండ్రి. నాయన అయ్యా వారు ఎంతో ఆశతో ఉన్నారు, వారు ఏ పరిస్థితిలో మీరు ఉన్నారో మీకు తెలుసు నాయన. దయతో దర్శించండి, వారికి నీ కృపనివ్వండి, వారికి మీ ధైర్యమునివ్వండి, వారికి మీ అభయాన్ని దయచేయండి ప్రభువా. నీ దీవెనలతో నింపి తృప్తిపరచమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.